హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రెండ్ ట్రేడర్స్. నేను క్రిప్టోలో ఒక ట్రేడ్ తీసుకున్నా గైస్ ఈటీహెచ్‌లో 13థ్ ఫెబ్. అది మనకి టార్గెట్ ఇచ్చిందా? స్టాప్ లాస్ ఇచ్చిందా? నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి గైస్. ఓకేనా? ఫస్ట్ 1 అవర్‌లో చూసుకున్నాం గైస్. అక్కడ మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. మార్కెట్ అంతా బుల్లిష్‌గా ఉంది. అక్కడికెళ్ళి మళ్ళీ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్న ట్రేడ్. తర్వాత 5 మినిట్స్‌లో చూసుకొని అక్కడి నుండి సపోర్ట్ ఉంది గదా! అక్కడి నుండి మళ్ళీ సపోర్ట్ తీసుకుంటున్న మార్కెట్. మనకి అక్కడికి రీచ్ అయితే నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్న ట్రేడ్. మనకు అక్కడి నుండి పెద్ద టార్గెట్ ఉంది గైస్. స్టాప్ లాస్ వచ్చేసి చిన్న స్టాప్ లాస్. మనకి టార్గెట్ చూడండి పెద్దదుంది. అలాగే చూడండి అక్కడ చూడండి మనకి ఎన్ని టైమ్స్ రిజెక్షన్ తీసుకుందో. అక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ ఉంది. అందుకని నేను సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్న ట్రేడ్ అక్కడ. బట్ మార్కెట్ అనేది అక్కడికి రీచ్ కాలేదు. వెయిట్ చేశా. మనకి మార్కెట్ అనేది అక్కడ ఒక రిజెక్షన్ క్యాండిల్ అలా క్యాండిల్ అని పడితే నేను పైన స్టాప్ లాస్ పెట్టి కింద మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నాం. అలా డౌన్ ట్రెండ్ వస్తదని నేను ఎక్స్‌పెక్ట్ చేశా మార్కెట్. మనకి మార్కెట్ అక్కడికి రీచ్ అయితే అలా క్యాండిల్ అనేది ఫార్మ్ అయితే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. మార్కెట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్. చూడండి అక్కడ నుండి మార్కెట్ అనేది అది బ్రేక్ కాకుండా మనకి సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్ళింది. మార్కెట్ అంతా బుల్లిష్‌గా ఉంది గైస్. మనం అపోజిట్‌లో ట్రేడ్ అనేది చేద్దాం అనుకున్నాం. స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నాం మెయిన్. ఎందుకంటే అక్కడ నాకు స్ట్రాంగ్ రిజెక్షన్ కనపడింది. అలాగే మార్కెట్ అంతా బుల్లిష్ ఎళ్ళింది. ఒక రిజెక్షన్ అన్నా తీసుకుంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. మనకి బయింగ్ సైడ్ ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా గైస్. మొమెంట్ హెవీగా వచ్చింది గైస్. అక్కడ నుండి ఇంక నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేయలా. ఎందుకంటే అక్కడ మనకి స్ట్రాంగు బయింగ్ ప్రెషర్ ఉంది. చూడండి. అక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే మనకు గూడా టార్గెట్ బయింగ్ సైడ్ పెద్ద టార్గెట్ ఉంది. కింద క్యాండిల్‌లో నేను స్టాప్ లాస్ అనేది పెట్టి ట్రేడ్ అనేది ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ మనకి క్యాండిల్ అనేది మూవ్‌మెంట్ వాల్యూమ్ అనేది ఎక్కువొచ్చిందక్కడ. సెకండ్ ట్రేడ్ అనేది నేను అక్కడ ప్లాన్ చేద్దాం అనుకున్నా. బట్ ఫస్ట్ ట్రేడ్ మిస్ అయిపోయా. సెకండ్ ట్రేడ్ అక్కడి నుండి ప్లాన్ చేద్దామని ప్లాన్ చేశా. వీడియో చూస్తున్నారు గానీ లైక్ చేయట్లేదు గైస్. లైక్ చేయండి. అలాగే ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి.
జస్ట్ స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నా గైస్. ఎందుకంటే మనకి మార్కెట్ అంతా బుల్లిషే ఉంది గదా! మళ్ళీ మన స్టాప్ లాసే హిట్టే ఛాన్స్ ఉంటదని నేను జస్ట్ స్కాల్పింగ్ అనేది చేద్దాం అనుకున్నా. టార్గెట్ పెద్దదే ఉంది. బట్ మళ్ళీ బుల్లిష్ ఉంది గదా మార్కెట్టు. మళ్ళీ మన స్టాప్ లాస్ హిట్టే లాస్‌లో కన్వర్ట్ అవుతామని నేను స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నా. చూడండి గైస్ అక్కడ నుండి రిజెక్షన్ తీసుకుంటుంది మనకి. చూడండి గాయ్ నేను చెప్పినట్టు అక్కడ క్యాండిల్ అనేది ఫార్మ్ అవుతుంది. ఆ క్యాండిల్ అనేది బ్రేక్ అయితే నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేశా. ఆ క్యాండిల్ బ్రేక్ అయింది నేను ఎంట్రీ ప్లాన్ చేశా. బట్ లిమిట్ ప్రైస్‌లో తీసుకుందాం అనుకున్నా గైస్. బట్ మనకి మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వచ్చి నేను క్యాన్సిల్ చేసుకున్నా. మనకి మార్కెట్ ప్రైస్‌లో తీసుకుంటే చార్జెస్ అనేది ఎక్కువ పడుతున్నాయి గైస్. మనకి లిమిట్ ప్రైస్‌లో తీసుకుంటే చార్జెస్ అనేది తగ్గుతాయని నేను లిమిట్ ప్రైస్‌లో తీసుకుందామని ప్లాన్ చేశా. బట్ మనకి మార్కెట్ అనేది మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది. అందుకని నేను క్యాన్సిల్ చేసుకున్నా. మీరు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా గాని లిమిట్ ప్రైస్‌లో తీసుకోండి గైస్. ఓకే గైస్ నేను చెప్పా కదా! అక్కడ ఎంట్రీ ప్లాన్ చేశా. నేను స్టాప్ లాస్ వచ్చేసి $9కి పెట్టుకున్నా. టార్గెట్ పెద్దదుంది. బట్ స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నా. మెయిన్ రీజన్ అది. ఎందుకంటే మనకి మార్కెట్ బుల్లిష్ ఉంది చూడండి. స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ పడ్డాయి మనకి. మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువుంటాయని నేను స్కాల్పింగ్ చేద్దాం అనుకున్నా. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది కదా! హారిజాంటల్ లైన్ అక్కడికి పెట్టుకున్నా. అక్కడ నుండి మళ్ళీ బయింగ్ సైడ్ ఎళ్ళే ఛాన్స్ ఉంటదని నేను ఫస్ట్ టార్గెట్ అక్కడ పెట్టుకున్నా. మనకి 1:1 ఇచ్చింది గైస్ ఆల్‌మోస్ట్. వెయిట్ చేసా టార్గెట్ కోసం 1:2 అన్నా తీసుకుందామని. బట్ ఎప్పుడైనా రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని నేను స్కాల్పింగ్ అనేది ప్లాన్ చేసుకున్నా. మనకి అక్కడ సపోర్ట్ ఫార్మ్ అయింది చూడండి చిన్న సపోర్ట్. అది బ్రేక్ అయితే మనకి స్ట్రాంగ్‌గా పడే ఛాన్స్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశా. బట్ మళ్ళీ అక్కడ హారిజాంటల్ లైన్ ఉంది కదా! అక్కడ నుండి మనకి మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుంది. నేను ఆ హారిజాంటల్ లైన్ దగ్గరే ఎగ్జిట్ అయిపోయా గైస్. అది గాక మనకి ఫిబొనాచి రిట్రేస్‌మెంట్‌లో మనకి 50% నుండి రిజెక్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటదని నేను ఎక్స్‌పెక్ట్ చేశా. అక్కడి నుండే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది మనకి మార్కెట్ అనేది. నేను అక్కడ హారిజాంటల్ లైన్ దగ్గర ఫస్ట్ టార్గెట్ దగ్గరకొచ్చేసరికి నేను ఎగ్జిట్ అయిపోయా గైస్. చూడండి ఒకసారి మీకు అర్థమైతది. నేను స్టాప్ లాస్ అనేది ట్రైలింగ్ చేసుకున్నా. క్యాండిల్ టు క్యాండిల్. మనం మార్కెట్ బట్టి మూవ్ అవ్వాలి గైస్. టార్గెట్ ఇస్తదని ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. మనకి మార్కెట్ ఎంత ఇవ్వగలదో అంత అనేది ఎక్స్‌పెక్ట్ చేసుకొని మనం ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఎక్కడ ఎగ్జిట్ అవుతున్నామా అని లాస్ లేకుండా. మనం బుల్లిష్ ఉంటే మనం అపోజిట్‌లో ట్రేడ్ అనేది చేసాం ఈ ట్రేడ్. అందుకని నేను ఎగ్జిట్ అయిపోయా. టార్గెట్ కోసం వెయిట్ చేయలా. $15 ప్రాఫిట్ ఉంది గైస్ మనకి. బట్ మళ్ళీ మార్కెట్ అనేది రిజెక్షన్ తీసుకుంది. అక్కడ హారిజాంటల్ లైన్ పెట్టా కదా! అక్కడి నుండి మళ్ళీ మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ ఎళ్తుంది మనకి. నేను ఎగ్జిట్ అయిపోయా గైస్ ఇంకా. ఎందుకంటే మళ్ళీ అక్కడి నుండి 50% రిజెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటదని నేను అక్కడి నుండి ఎగ్జిట్ అయిపోయా మార్కెట్ నుండి. మనకి 1:1 ఇచ్చింది. జస్ట్ స్కాల్పింగే కదా చేసింది. మనకి ఈ ట్రేడ్‌లో నాకు $10 ప్రాఫిట్ వచ్చింది గైస్. సింగిల్ ట్రేడే గైస్ చేసింది ఈటీహెచ్‌లో. డిసిప్లిన్ అనేది మనం మెయింటైన్ చేయాలి కదా! మనకి ఇండియన్ మార్కెట్‌లో 800 ప్రాఫిట్. దీంట్లో మనకి 900 ప్రాఫిట్ గైస్. ఆ వీడియో పెట్టా. వీడియో చూడకపోతే చూడండి మీకు అర్థమైతది. దాంట్లో కూడా నేను స్కాల్పింగే చేశా. ఓకే గైస్. ఇంకా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి గైస్. చూస్తున్నారుగా లైక్ చేయట్లే లైక్ చేయండి. ఓకే గైస్. బై గైస్. టేక్ కేర్.